నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక తెలంగాణ స్పెషల్, అది కూడా దాంట్లో ఒక ట్విస్ట్ తోటి మనం పల్లీలు యాడ్ చేసి చేస్తున్నాను. పచ్చి పులుసు మీ అందరికీ తెలుసు, మటన్ తోటి లేకపోతే చికెన్ కానీ రకరకాల పులుసులు మన అందరికీ చాలా ఇష్టం. కానీ పచ్చి పులుసు అంత పెద్ద హీరో కాదనుకున్నా నా దృష్టిలో అయితే అది పెద్ద హీరోనే. ఎందుకంటే మటను, చికెన్లు వీటన్నిటికంటే చాలామంది ఈ పులుసు చేసుకొని ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. దీంట్లో ఒక రకమైన మంచి ఘాటు, ఒక నాటు రుచి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చేసేవాళ్ళు, అయితే దీని వెనకాల ఎన్నో కథలు చెప్పుకుంటూ చేసేవాళ్ళు. అది ముందు మాట్లాడుకుందాం. ఇందులో క్యాలరీస్ ఉండవు అది ఇది అన్నప్పుడు దీంట్లో కొంచెం ప్రోటీన్ యాడ్ చేయడం కోసం వేయించిన పల్లీల పేస్ట్ చేసి ఈ పచ్చి పులుసు చేసేవాళ్ళు. దీన్ని మీరు అన్నంతో తినొచ్చు, అంతేకాకుండా కిచిడి ఇలాంటివి చేసుకొని తినొచ్చు. సో మరి ఈ రెసిపీ చూసేద్దామా? ఎటువంటి పచ్చి పులుసు అయినా చేసేటప్పుడు మనం పచ్చిమిరపకాయల్ని కొంచెం కాల్చాలి. అంతా పచ్చిగా చేసేవాళ్ళు తర్వాత కొంచెం రుచులు మారి తాలింపు కూడా వేసుకుంటున్నాం. అయితే ఈ పచ్చి పులుసులో పచ్చిమిరపకాయల్ని కాలుస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎక్కడైనా అన్నం వండుకోవాలన్నా ఏది వండుకోవాలన్నా కట్టలో బొగ్గులో వేసి కాల్చినప్పుడు ఈ మిరపకాయల్ని అందులో వేసేస్తారు. వేస్తే ఇది కాలి ఒక మంచి సువాసన తీసుకొస్తుంది. సో దీన్ని చేయడానికి ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయల్ని మనం కాల్చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా వేసి అన్ని సైడ్స్ కొంచెం నల్ల నల్ల రంగు వచ్చేలా కాల్చుకుందాం. అదే మన ఈ పచ్చి పులుసుకి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఇలా స్మోక్డ్ అంటే కాల్చిన సువాసన ప్రపంచంలో ఎన్నో రకరకాల దేశాల్లో రకరకాలుగా చేసుకుంటారు. కొన్ని చోట్ల మీట్స్ని స్మోక్ చేస్తారు. మరి వంకాయల్ని పంజాబ్లో వాటిని కాల్చి చేస్తారు. అలాగే మనం పచ్చిమిరపకాయల్ని ఇలా కాల్చుకుంటే ఆ మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిరపకాయల్ని స్లైట్గా అటు ఇటు తిప్పుతూ దానికి అన్ని పక్కల ఆ కాలేలా మనం చేసుకుందాం. అంటే కాలడంతో పాటు ఇది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మనం కావాలంటే రోట్లో వేసి దంచుకోవచ్చు, కానీ ఆ చేత్తో వేసి పిసుకుతూ ఉంటారు. ఆ పిసికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయనుకోండి, చేతులు మండుతాయి. సో ఇప్పుడు చూడండి, ఈ మిరపకాయలు ఇలా కాలిన విధంగా నల్ల నల్లగా డాటులు డాటులు వస్తుంది. లోపల కూడా కొంచెం సాఫ్ట్ అయ్యి మనం కలుపుకున్నప్పుడు ఆ పచ్చి పులుసు రుచి బాగా పెరిగిపోతుంది. ఈ మిరపకాయలు కాలిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు వేసి వీటిని బాగా పిసికేసుకుంటాం. పిసికిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం దీన్ని మరీ టేస్టీగా చేయడం కోసం ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ అయితే ఈ మిరపకాయలు ఇప్పుడిప్పుడే కాలుతున్న వాసన వస్తుంది. మిరపకాయలు కూడా తుస్సు తుస్సు అని దాని లోపల ఆ కాలిన తర్వాత కొంచెం ఘాటు ఘాటు బయటకు వదులుతున్నాయి. పచ్చిమిరపకాయలు ఈ కాలినవి ఇలా చూడండి ఎలా అయినా వీటిని మనం ఒక బౌల్లో వేసుకోండి. కొంచెం సాఫ్ట్గా అయ్యాయి. దీంతోపాటు కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, దీంట్లో ఉప్పు వేసి చింతపండు పులుసు కూడా వేసేసి కొంచెం పోసుకోండి. ఫస్ట్ ఈ మిరపకాయల్ని, ఈ ఉల్లిపాయల్ని వీటన్నిటిని ఈ విధంగా చేత్తోటి నలిపేసేయండి. ఇలా నలుగుతున్నప్పుడు దీంట్లో ఇంకా కొంచెం చింతపండు పులుసు వేసి మన పచ్చి పులుసు ఈ విధంగా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఆ మిరపకాయలు కాలి ఒక మంచి సువాసన వస్తుంది. అయితే నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ మెక్సికన్ ప్రాంతం నుంచి వాళ్ళు సాల్సా చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇలా మిరపకాయలను కాల్చి చేస్తారు. ఆహా, చిన్ననాటి రుచులు, మా ఇంట్లో ఎప్పుడూ ఉండే రుచి ఈ పచ్చి పులుసు సూపర్. ఇందులో చింతపండు వేసుకోండి, కావలసినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో నీళ్ళు, అలాగే దీంట్లో కొంచెం బెల్లం. ఇది చాలామంది వేయరు, కానీ ఇది ఒక సీక్రెట్. మీరు కొంచెం వేయండి, రుచి చాలా పెరిగిపోతుంది. బెల్లం లేకపోతే పంచదార కూడా కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయండి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసేసి దీన్ని చక్కగా మన ఈ పచ్చి పులుసు బేసిక్గా ఒకప్పుడు కేవలం ఇలాగే అన్నంతో పాటు తినేవాళ్ళు, కానీ తర్వాత దీంట్లో కొన్ని మార్పులు వచ్చాయి. కానీ దీంట్లో పౌష్టిక విలువలు లేవు అన్న వాళ్ళకి
ఆ పల్లీలు వేసి ఇంకా టేస్టీగా తయారు చేసుకుందాం. కేవలం రుచే కాదు, దీంట్లో కొంచెం ప్రోటీన్ యాడ్ చేయడానికే మన పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు ఫస్ట్ ఈ రెండేసి లైట్గా వేయించుకుందాం. పల్లీల్లో పచ్చి వాసన వెళ్ళిపోయి మనం చేసే పచ్చి పులుసులో మంచి రుచిని తీసుకొస్తుంది ఈ పల్లీలు. సో తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకోండి. ఎప్పుడైతే పల్లీలు వేగినట్టు అవుతాయో దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే దీంట్లో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుందాం. చెప్పాను కదా, ఇది కొంచెం ఎన్హాన్స్ వర్షన్, అంటే టేస్టీగానే కాదు భలే హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లీలు ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ చేసేయండి, కావాలంటే కొన్ని నీళ్లు పోసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. స్టవ్ కట్టేశాను. ఇందులో జీలకర్ర ఏది మాడకూడదు. తర్వాత మనం మిక్సీ జార్లో దీన్ని స్లోగా ఇలా వేసేసుకోండి. కొన్ని నీళ్లు పోసుకోండి, పేస్ట్ చేసేసుకోండి. మనం ఇలా పచ్చిగా కలుపుకున్న ఈ మిశ్రమంలో ఈ పల్లీల పేస్ట్ని వేసుకోండి. సో రంగు మారిపోయింది ఇలా. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ముఖ్యంగా నల్లగొండ వైపు వాళ్ళు ఒట్టి పచ్చి పులుసు చేస్తారు. ఇటు మహబూబ్ నగర్ వైపు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా పల్లీలు వేసి చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి చాలా ఫేమస్ అవుతుంది, ఇష్టంగా తింటారు. సో మీ ప్రాంతంలో ఎలా చేస్తారో మీరు చెప్పండి. సో మరి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. చాలాసార్లు పచ్చి పులుసు అంటేనే తాలింపు వేయరు, కానీ ఈ తాలింపులో కూడా భలే టేస్ట్ వస్తుంది. సో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ ఆవాలు చిట్టుపట్లాడిద్దాం. నార్మల్గా రసం పులుసుల్లో తాలింపు వేసుకుంటారు, కానీ ఈరోజు దీనికి కూడా వేద్దాం. మరి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. తాలింపుకి ఆవాలు, దాంట్లో ఎండుమిరపకాయలు, చిట్టుపట్లాడే సౌండ్ రాగానే అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు ఆకు ఈ మధ్య మా చెట్లకి బాగా పెద్ద పెద్దగా వస్తుంది. ఇలా తుంచేసి అందులో వేయండి. స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసి దీంట్లో పసుపు కూడా వేసుకోండి. ఆహా, ఎందుకంటే ఈ పల్లీల పచ్చి పులుసులో కొంచెం చక్కగా రంగుని కూడా యాడ్ చేస్తుంది. దీనిపైన ఆహా భలే భలే చూడండి. ఇప్పుడు దీన్ని అన్నంతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా చాలామంది ఇళ్లలో ఈ పచ్చి పులుసు అనేది ఏదైనా వేపుడు కూరలు ఉన్నప్పుడు చాలా ఇష్టపడతారు. అది బంగాళదుంప వేపుడు కావచ్చు, మటన్ వేపుడు కావచ్చు, చికెన్ వేపుడు కావచ్చు. ఆ వేపుడు ముక్కలు పట్టుకొని తిని ఎంజాయ్ చేయాలి అంటే ఏదన్నా దాన్ని చక్కగా ఇలా లోపలికి ఈజీగా తీసుకెళ్ళడానికి అన్నంతో పాటు ఈ పచ్చి పులుసు కలుపుకొని ఆ ఫ్లేవర్స్ కూడా భలే అద్భుతంగా ఉంటాయి. సో మరి దీన్ని తినేద్దామా? హెల్తీగా తినాలని చెప్పాను కదా, అందుకని చెప్పేసి కొంచెం పప్పు బియ్యము కొన్ని మిరియాలు వేసి కిచిడిలాగా చేశాను. దాంట్లో ఇంకేం వేయలేదు, కొంచెం ఉప్పు వేసాను అంతే. దీంట్లో మళ్ళీ మనకి కావాల్సిన ప్రోటీన్ ఈ పప్పులో కూడా మనకు దొరుకుతుంది. తర్వాత దీనిపైన ఫుల్గా, అంటే నాకు ఎట్లా ఇష్టమో నేను అట్లా తింటున్నానో మీకు నచ్చిన విధంగా తినండి. ఇందులో ఉల్లిపాయ, ఆ మిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా ఇంట్లో కొంచెం తిడుతుంటారు నేను తినే పద్ధతి చూసి, ఏంట్రా ఇట్లా పోసుకొని తింటున్నావు, ఇలా తింటున్నావు, అది ఇది. కానీ దీంట్లో మజానే అది. తింటూ ఉంటే బుర్రు బుర్రున దిగిపోతుంది. టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ కిచిడితోటి ఇది చేసుకొని తినండి. మధ్యాహ్నం పూట అదే పెట్టుకొని ఒక వేపుడు చేసుకొని తినండి, భలే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఇలా బ్రేక్ఫాస్ట్లో తినండి, అదే చారు మిగిల్చుకొని లంచ్లో మళ్ళీ వేపుడుతో తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. తింటే మాత్రం అనక తప్పదు. సూపర్ అంటే సూపర్ అని. ఆహా, సూపర్గా ఉంది. ఈ కాల్చుకున్న మిరపకాయ, పల్లీలతో పచ్చి పులుసు. దీన్ని తయారు చేయడానికి ముందుగా పచ్చిమిరపకాయని చూపించిన విధంగా కాల్చి ఒక బౌల్లో తీసుకొని పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, చింతపండు పులుసు చూపించిన విధంగా వీటన్నిటిని బాగా చిదిమి
పెట్టుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసి తర్వాత పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిని చూపించిన విధంగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని తీసి మనం తయారు చేసుకున్న ఈ చింతపండు మిశ్రమంతో పాటు కలిపి పక్కన పెట్టి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవడం కోసం ముందుగా నూనెలో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత పసుపు కూడా వేసి ఈ తాలింపుని మనం తయారు చేసుకున్న ఈ పచ్చి పులుసు మిశ్రమంతో పాటు కలుపుకొని వేడివేడిగా కిచిడీతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.